గోదావరి జిల్లాలో బంద్ జరుగుతోంది. అన్ని డిపోల వద్ద వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు బైఠాయించారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆర్టీసీ డిపో వద్ద వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనివల్ల బస్సులు ఆగిపోయాయి. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అభివృద్ధి చేయాలి. వెనకబడిన ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేయాలి. వెనకబడిన ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేయాలి. వెనకబడిన ప్రాంతాలన్నింటినీ వ్యతిరేకించండి టీడీపీ బీజేపీ మోసాలను. వ్యతిరేకించండి టీడీపీ బీజేపీ మోసాలను. ప్రకాశం జిల్లాలోనూ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వైకాపా చేపట్టిన బంద్కు వామపక్షాలు, కాంగ్రెస్ సంఘీభావం తెలిపాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోలకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. జిల్లాలోని 8 డిపోల పరిధిలో దాదాపు 500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.